రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. చిత్తూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గత 3 నెలలుగా క్షుద్ర పూజలు కొనసాగుతున్నాయని చెప్పి ఇప్పటికే తెలిపారు. అయితే కర్వేటి నగర్ మండలం సిద్దిగుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనార్దన అనే మాంత్రికుడు మరియు తన ఇంట్లో ఓ మహిళతో క్షుద్ర పూజలు గత కొన్ని నెలలుగా చేస్తున్నాడని ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే గత 3 నెలలుగా ఇక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందింది ఇప్పటికే. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు కూడా స్థానికులు అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారని ఎప్పుడైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో అప్పుడు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ మరో 3 కూడా పరారీలో ఉన్నట్టు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటనపై విచారిస్తూనే ఉన్నారు పోలీసులు. మరి ఇదంతా ఎంత పెద్ద ముఠ, వీళ్ళిద్దరే కలిసి ఇదంతా చేస్తున్నారా, లేదంటే ఎవరికన్నా చెడు లేదా మంచి చేయాలని ఇవన్నీ చేస్తున్నారా, అసలు ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారా అనే విషయం ఇంకా విచారణలో బయటపడాల్సింది ఉంది. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ క్షుద్ర పూజల గురించి పూర్తి అప్డేట్ ఏంటి? లక్ష్మి, చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం సిద్ధగుంట గ్రామంలో నిన్న రాత్రి పోలీసులు గ్రామంలో యువకుడు క్షుద్ర పూజలు చేస్తున్నాడని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ లో నిన్న రాత్రి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ రోజు అతన్ని ఎస్పీ కార్యాలయానికి, ఏదైతే డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. మొత్తం మీద గత 3 నెలలుగా ఇతను జనార్దన్ అనే యువకుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తన భార్యను పుట్టింటికి పంపి ఇతను ఒక తమిళనాడు నుంచి ఒక మహిళను తీసుకొచ్చి ఆమె ద్వారా ఈ క్షుద్ర పూజలు, ఆమెను ఏదైతే హోమగుండంలో గానీ ఇతర పూజల మధ్యలో గానీ కూర్చోబెట్టి ఆమె ద్వారా ఈ పూజలు చేస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎందుకు పూజలు చేస్తున్నాడు, ఏ కారణాలతో అన్న విషయం మీదనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతను నిన్న విచారించిన నేపథ్యంలో లేదు, తను పూజలు చేయలేదు, మామూలు పూజలు చేస్తున్నాను, ఇవి క్షుద్ర పూజలు కాదు అది ఇదని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏమాత్రము మంత్రాలు, ఎక్కడ నువ్వు ఇవే మంత్రాలు అభ్యసించావు, ఎలాంటి పూజలు చేస్తున్నావు అంటే దీనికి కూడా సమాధానం లేనట్టు తెలుస్తుంది. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. మొత్తం మీద 3 నెలలుగా అతను ఈ వ్యవహారం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకోసం ఈ పూజలు చేస్తున్నాడు అంటే దానికి సమాధానం గ్రామస్తులు అడిగితే గ్రామస్తుల మీద దాడికి కూడా ప్రయత్నించాడని గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం మీద దీంతో వీరందరూ కలిసి ఈ రోజు ఉదయం మరోసారి పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు. ఏదైతే పూజల సందర్భంగా నల్ల కోళ్లను కోయడము, నల్ల మేకపోతలను కోయడం కూడా జరిగింది. ఇలాంటి వ్యవహారాలు గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ తాము చూస్తూ ఊరుకున్నాము. కానీ ప్రతిరోజు ఈ విధమైన వ్యవహారం చేయడం, అది కూడా వేరే మహిళలు, తమిళనాడు నుంచి ఓ మహిళను తీసుకొచ్చి ఆమె ద్వారా ఇలాంటి పూజలు చేయిస్తున్నాడంటూ కూడా గ్రామస్తులు ఆరోపించిన నేపథ్యంలో కొన్ని ఫొటోస్ కూడా గ్రామస్తులు రహస్యంగా ఆ మహిళను ఏదైతే హోమగుండం అది పూజ మధ్యలో కూర్చోబెట్టి ఉన్న ఫోటోలను కూడా గ్రామస్తులు దొంగచాటుగా తీసి ఈ విషయాన్ని పోలీసు అధికారులకు పంపించడంతో పోలీసు అధికారులు సీరియస్ అయ్యి వెంటనే అతన్ని రాత్రి స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత అతన్ని అనేక దఫాలుగా ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం దొరకపోవడంతో ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినారు. వారు ఈ రోజు ఏదైతే నగర డిఎస్పీ కార్యాలయంలో అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం ఇటు కార్వేటి నగరం మండల వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. పూజలు ఎందుకు చేస్తున్నాడు, అసలు ఇతని లక్ష్యం ఏంది అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద గ్రామస్తులు మాత్రం ఇతని చర్యలకు భయాందోళనకు గురై చివరికి పోలీసుల వరకు వెళ్లడం జరిగిందని తెలుస్తుంది. లక్ష్మి, రైట్, మరి గ్రామస్తులు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తున్నారు దామోదర్. మరి గ్రామస్తుల పైన తిను దాడి చేయడం కానీ భయపెట్టే చర్యలు కానీ ఏమైనా చేశాడా? గత 3 నెలలుగా ఇతను చేస్తున్న వ్యవహారాలపైన గ్రామస్తులు గతంలో ప్రశ్నించినప్పుడు మీకెందుకు మా ఇంట్లో నేను చేసుకుంటున్నానంటూ సమాధానం చెప్పడంతో పాటు తానే ఎదురు వారి మీద కేసులు పెడతాను, నా వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకుంటారని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కొంత రాజకీయంగా అతనికి కొంత పలుకుబడి కూడా ఉండడంతో వీరు సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇతను చేస్తున్న వ్యవహారాలు, బయట నుంచి ఏదైతే మహిళను తీసుకొచ్చి ఆమెను ఈ పూజల మధ్యలో కూర్చోబెట్టి ఆమె ద్వారా పూజలు చేయడము, ఇలాంటి వ్యవహారాలను చూసి ఇంకా ఇదేదో గ్రామానికి ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం ఉందని భావించి నిన్న ఈ సమాచారాన్ని ముందుగానే ఏదైతే రహస్యంగా ఫోటోలు తీసి ఆ ఫొటోస్ ను అదే అధికారులకు పంపించారు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ఈ తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల పైన మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సుమోటోగానే మేము కేసు నమోదు చేస్తాం, ఇలాంటి విషయాల మీద ఫిర్యాదు కూడా అవసరం లేదని కూడా అతనికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులు తీసుకెళ్లారు. రాత్రి అంతా అతన్ని ప్రశ్నించినప్పటికీ ఖచ్చితమైన సమాచారం రాకపోవడంతో అతన్ని నేరుగా ఈ రోజు ఉదయం నగరి డిఎస్పీ కార్యాలయానికి తరలించాడు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. 3 నెలల పాటు తన భార్యను పుట్టింటికి పంపించి తమిళనాడు నుంచి ఓ మహిళను తీసుకొచ్చి ఆమె ద్వారా ఈ పూజలు చేయిస్తున్నాడు, ఎలాంటి పూజలు చేయిస్తున్నాడు అన్న విషయం మీదనే కొన్ని రోజులు ఆరుబయట పూజలు, మరికొన్ని రోజులు ఇంట్లో
రహస్యంగా పూజలు కూడా చేశాడని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం గ్రామంలో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత పోలీసులు కూడా ఈ విషయం మీద సీరియస్ గానే స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి ఈ పూజలు చేస్తూ గ్రామస్తులను ఎందుకు బెదిరిస్తున్నావు, అసలు నీ లక్ష్యం ఏమిటి అనే కోణంలోనే వారు ఈ దర్యాప్తు కొనసాగిస్తామని చెప్తున్నారు లక్ష్మి. మరి దామోదర్, చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి వీళ్ళిద్దరే చేస్తున్నారా, లేదంటే మిగతా ఎంతమంది దీంట్లో పాల్గొనున్నారు? ఇప్పటికే ఈ కార్యక్రమంలో 5 మంది, జనార్దన్ తో పాటు 5 మంది యువకులు ఈ పూజల్లో పాల్గొన్నారని తెలుస్తుంది. ఏదైతే పోలీసులు వచ్చే సమయానికి 2 మాత్రమే పోలీసులకు చిక్కారు, మిగతా 3 పరారైనట్టు తెలుస్తుంది. ఆ 3 ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే కేరళ గానీ తమిళనాడు ప్రాంతం నుంచి కానీ వారిని తీసుకొచ్చావా, లేకపోతే నీకు పూజల్లో వారు సహాయకారిగా ఉన్నారా, లేకపోతే నీకు సంబంధించి మంత్రాలు గానీ వీటికి సంబంధించి ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన తంతు ఏ విధంగా తెలుసు అన్న విషయంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పరారైన 3 ఎవరు అన్న విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ జనార్దన్ తో పాటు ఇంకో యువకుడిని చిత్తూరు ఏదైతే కార్వేట్ నగర పోలీసులు అతన్ని డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం నగర డిఎస్పీ కార్యాలయంలో ఇతని మీద విచారణ కొనసాగుతోంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దామోదర్. ఎస్, అయితే మనం చూసుకున్నట్లయితే చిత్తూరు నుంచి దామోదర్ కూడా మనకి అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపినాయి. అయితే ఇదే నేపథ్యంలో కార్వేటి నగరంలో, అంటే ఈ నగర మండలంలో సిద్దిగుంట అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనార్దన అనే మాంత్రికుడు ఇవన్నీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో 3 నెలల నుంచి వాళ్ళ భార్యని కూడా పుట్టింటికి పంపించి దాని తర్వాత ఒక మహిళని తమిళనాడు నుంచి తెచ్చుకొని మరి క్షుద్ర పూజలకి పాల్పడ్డాడనే విషయం అయితే బయటపడింది. 3 నెలల నుంచి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటిదాకా సమాచారం అందింది. మరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కనున్న స్థానికులు కూడా వీళ్ళని ప్రశ్నించిన తర్వాత అక్కడ పోలీసులు కూడా మీరు ఇప్పటికన్నా యాక్షన్ తీసుకోకపోతే ఉన్నత అధికారులకి కంప్లైంట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళకి అప్పటికప్పుడు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే మరో 3 కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారైతే ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ ఘటన పైన పూర్తి వివరణ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా తీవ్ర స్థాయిలో కూడా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో భార్యని 3 నెలలుగా పుట్టింటికి పంపించి దాని తర్వాత తమిళనాడు నుంచి ఒక మహిళను తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేయడమే కాక నల్ల కోడి, నల్ల మేకను కూడా బలి చేస్తున్నారు. అయితే ఇది క్షుద్ర పూజలు దేని గురించి చేస్తున్నారు, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, అసలు దీన్ని చేయడం వల్ల ఏమొస్తుంది అని అడగగా నేను చేసేది క్షుద్ర పూజలు కాదు, నార్మల్గా మేము మా ఇంట్లో పూజలు చేసుకుంటామని చెప్పుకుంటూ వచ్చాడంట. అయితే ఇంకా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. మరి దీని గురించి అసలు నిజాలు ఏంటి అనే దానిపైన అయితే వేచి చూడాలి.